2025 సంవత్సరం జనవరి నెల 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఈ వారం సింహరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం సింహరాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణ స్థితిలో ఉంటుంది. అప్పుడప్పుడు శారీరక అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, మంచి ఆహారం తీసుకోవడం అవసరం. ప్రతిరోజు నడక లేదా యోగా చేయటం వలన శరీరానికి మంచిది. మానసిక ఆరోగ్యానికి ధ్యానం చేయటం ఉపయోగపడుతుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు, అనురాగం మీకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. కొంతకాలంగా ఉన్న సమస్యలు ఈ వారం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీ స్నేహితులు, సన్నిహితుల నుండి ప్రత్యేక మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితం సంతోషకరంగా సాగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ వారం శుభ ఫలితాలను తీసుకురాగలదు. మీ కృషి ఫలితంగా మంచి ప్రతిఫలం పొందగలరు. అనవసర పనులు సమయానికి వృధా చేయకుండా చదువుపై పూర్తిగా దృష్టి పెట్టండి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయుల సలహాలు, మార్గదర్శకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ఈ వారం కొంచెం ఒత్తిడితో కూడినదిగా ఉంటుంది. కానీ మీ కృషికి పై అధికారి నుండి గుర్తింపు పొందే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే సమయం ఇది. కొంత బాధ్యతలను స్వీకరించడం ద్వారా మీ సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. ఇక వ్యాపార విషయానికి వస్తే ఈ వారం మిశ్రమ ఫలితాన్ని తెస్తుంది. కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం కాదు. ప్రస్తుత వ్యాపారాన్ని నిర్వహించడంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా లాభాలను పొందగలరు. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక పరంగా సింహరాశి వారికి ఈ వారం సాధారణ స్థితిలో ఉంటుంది. ఆదాయాన్ని నియంత్రించుకోవటం, ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. పెట్టుబడులు చేయాలనుకునే వారు తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. సింహరాశి వారికి ఈ వారం కొన్ని సవాళ్లు, కొన్ని అవకాశాలతో కూడినదిగా ఉంటుంది. ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. కుటుంబంలో ఆనందం, స్నేహితుల మద్దతుతో మీరు మంచి శుభ ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది. దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.